బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఖాయమైంది. ఆమెకు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రకటన చేశారు. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతున్నట్లు తెలిపారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ మాట మేరకే ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించారు. కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా వాటిలో ఒకటి షర్మిలకు కేటాయించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండటంతో పాటు తగిన మెజారిటీ ఉండటంతో షర్మిల రాజ్యసభకు ఎంపిక కావడం లాంఛనంగా కనిపిస్తుంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ను బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలోనూ పునర్వైభవాన్ని పొందాలని చూస్తుంది. 2 రోజుల క్రితమే షర్మిల కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ ఖార్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాహుల్ పిలుపు మేరకు షర్మిల భర్త అనిల్తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలోనే షర్మిలకు రాజ్యసభ సీట్ ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.